ఇంత టైం పట్టడానికి మెయిన్ కారణం ఏంటంటారు? ఏమమ్మా, యాక్చువల్గా అయితే 2016లో రిజిస్ట్రేషన్ కాదైతే నాది కాదు. నేను ఒక 8 months బ్యాక్ కొంతమంది మిత్రులతో కలిసి రచనా సహకారం తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మార్పులు చేర్పులు చేసి వాళ్ళు వంశస్థులతో అనుకొని ఒక 8 months బ్యాక్ అనుకున్నాం. సో ఇమీడియట్గానే ఆ సీతం తల్లి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. అందుకంటే ఎక్కువ నాకు ఇట్స్ లైఫ్లో నా ఫస్ట్ మూవీ అయినా ది లెజెండరీ యాక్టర్స్తో నేను వర్క్ చేశాను. ది గ్రేట్ మురళీమోహన్ సార్, నామని గారు, సో బోస్ గారు, చంద్రబోస్ గారు, ఆస్కర్ ఆర్టిస్ట్, సో వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయబట్టి అంటే ఎవరో సంథింగ్ ఆ పేరుతో చేశారేమో కానీ నేనైతే కాదు. నేను అనుకున్నంత వేగంగానే అందరూ ప్రోత్సాహం సపోర్ట్ ఉండడం వల్ల అత్యంత వేగంగానే తెరకెక్కించామండి. అంటే వివాదంలో ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్తూ ఉంటే ఆటంకాలు ఎక్కువ వస్తుంటాయి కదా, మరి దీన్ని మీరు రిస్క్ తీసుకున్నట్టే కదా కొంచెం. అంటే ఇది మా లాయర్ గారు చెప్తాను కదా. యాక్చువల్గా అంటే మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థమైంది. ఈ రోజు మనం ప్రెస్ మీట్ పెడుతున్నాం, అదే పోస్టర్ లాంచ్ చేస్తున్న విషయం తెలిసి కొంతమంది అన్ని వాళ్ళు ప్రెస్ నోట్లు గట్రా ఏదో ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ దీని మీద ఒక వివాదం వస్తే ఆ వివాదానికి మా లాయర్ గారు సుబ్బు గారు, గవర్నమెంట్ అడ్వకేట్ గారితో అది కౌంటర్ అవ్వడం కూడా జరిగింది. సో కావాలని అంటే వాళ్ళు 2000 మీరే క్వశ్చన్ వేశారు, 2016లో రిజిస్టర్ చేస్తే ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు అర్థం కాదు. సో డొక్కా సీతమ్మ గారి మీద నిజంగా వాళ్ళకంత అభిమానం, ప్రేమ, గౌరవం ఉంటే ఎప్పుడో స్టార్ట్ చేయాలి. మన డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు, లేకపోతే మధ్యాహ్నం మన తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ మధ్యాహ్నం ఆహార పథకాన్ని పెట్టినప్పుడు ఆ తర్వాత వీళ్ళందరూ వచ్చారేమో. సో బహుశా నేను చెయ్యాలనుకునేటప్పుడు ఫిక్స్ అయ్యాను. అత్యంత వేగంగానే షూటింగ్ జరుపుకుంటూ అందరి సహకారంతో ముందుకెళ్తున్నాడు. సో సారీ అండి, 2016లో రిజిస్ట్రేషన్ అయింది బుక్ మాత్రమే. అండ్ ఒక నవల్గా దాన్ని తీసుకున్నారు తప్ప దాన్ని సినిమాగా రిజిస్ట్రేషన్ చేయలేదు. అది మన రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇంకొక డాక్యుమెంటరీ రిజిస్ట్రేషన్ అయింది ఈ సినిమాకి. అదేవిధంగా ఈ డాక్యుమెంటరీకి కలిపి వాళ్ళు కౌంటర్ కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉంది ఏంటంటే చరిత్ర అంటే చాలా సంవత్సరాల తర్వాత, 70 సంవత్సరాల తర్వాత అది పబ్లిక్ డొమైన్ లోకి వెళ్తుంది. 70 సంవత్సరాల తర్వాత ఎవరైనా సరే, అంటే డొక్కా సీతమ్మ గారు కానివ్వండి, అల్లూరు సీతారామరాజు గాని, ఎవరైనా సరే ఫ్రీడమ్ ఫైటర్స్ అయినా సరే, వాళ్ళది 70 సంవత్సరాల తర్వాత పబ్లిక్ డొమైన్ లోకి వెళ్తుంది. ఎవరైనా సరే దాన్ని రీసెర్చ్ చేసి వాళ్ళ గౌరవ ప్రతిష్టలు దెబ్బతినకుండా ఉండే విధంగా ఎవరైనా సరే మూవీ తీయొచ్చు. సో ఇక్కడున్నది 2016లో ఏదైతే కాపీ రైట్స్ వేసారో ఇప్పుడు అది 2016లో నవల్గా ప్రచురించారు. 2025 జనవరిలో దాన్ని కాపీ రైట్స్ అయ్యారు. ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు అంటే అందరికీ అన్నం పెట్టేవాళ్ళుగానే తెలుసు. ఇప్పుడు డొక్కా సీతమ్మ గారిని వాళ్ళు ఇప్పుడు చరిత్రలో డొక్కా సీతమ్మ గారు భోజనం పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఈయనొచ్చి ఈమె బంగారం పెట్టేదని అయితే రాయలేరు కదా. ఇప్పుడు చరిత్రని ఎవరైనా చరిత్రలాగే రాయాలి. సో కాబట్టి వాళ్ళు రాసింది ఆవిడ చేసిన గొప్ప పని, వీళ్ళు చేసింది ఆవిడ చేసిన గొప్ప పని. సో డొక్కా సీతమ్మ గారు ఆయన ఈవిల్ ఇంటెన్షన్ ఇక్కడ ఏంటంటే డబ్బుల పరంగానో లేదంటే పేరు ప్రఖ్యాతలు పొందాలనో రకరకాలుగా ఈవిల్ ఇంటెన్షన్ తో ఆయన ఏంటంటే ఇది నేను రాసిన నవల. డొక్కా సీతమ్మ గారు అందరికీ భోజనం పెట్టారు. ఇప్పుడు ఆయన రాసింది అది, ఈయన రాసింది. సో ఇక్కడ మధ్యలో ఈయన లాభ పొందడం కోసం ఏదో పబ్లిసిటీ పిచ్చితో ఇది చేస్తున్నారు తప్ప ఇది దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇంకొక డాక్యుమెంటరీ కూడా రాబోతుంది భూవమ్మ అని, దానికి దీనికి కూడా ఎటువంటి సంబంధం లేదు. సో దీని మీద ఉన్నటువంటి వివాదం త్వరలో హైకోర్టులో పరిష్కారం అవడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ కౌంటర్ ఫైల్ చేశాం. దాంట్లో ఆపోజిట్ లో ఎవరైతే అడ్వకేట్ సార్ ఉన్నారో ఆయన వాదనలు మా వాదనలు విన్న తర్వాత సో దీంట్లో ఏ విధంగానూ అంటే రిలేటెడ్ గా లేదు ఆయన నవలకి ఈ మూవీకి అని చెప్పడం జరిగింది. డైరెక్టర్ గారు, మీరు ఇప్పుడు కథ అనుకున్న తర్వాత డొక్కా సీతమ్మ గారి క్యారెక్టర్ ఆమన్ గారే ఫస్ట్ చాయిసా? అంటే యాక్చువల్గా ఏంటంటే మేడం, ఆమని గారిని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక తెలుగు కథ, తెలుగావిడ కథ. సో ఓ తెలుగావిడ కథ బేసిక్ గా ఎంతో మంది ఎన్నెన్నో కథలు చెప్తున్నారు, వాళ్ళు వీళ్ళు ఆ స్టోరీ ఈ స్టోరీస్ అన్ని వింటున్నాం. అదే మన తెలుగావిడ కథ బాగా చెప్పాలనే ఉద్దేశంతో మన తెలుగు సినిమాలకి బాగా కనెక్టివిటీ అయ్యి ఇప్పుడు తెలుగు అంటే ఆడపడుచు అనేటట్లు ఒక మావచిగిరి అవ్వచ్చు, శుభలగ్నం అవ్వచ్చు. సో అది చేసడం వల్ల ఆ తెలుగింటి ఆడపడుచులో ఉంటారని చెప్పేసి ఆవిడని సెలెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ చాయిస్ ఆవిడే. అలాగే ఆవిడకి తగ్గట్టు కొంచెం మంచిగా ఉండాలని చెప్పేసి మురళీమోహన్ సార్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ మేడం. సార్